మనందరికి తెలిసిన విషయమే. యాసావు బాగా అలసిపోయి ఉన్న వేళ యాకోబు కలగూర, చిక్కుడుకాయ కూర వండినప్పుడు, నేను చావుగోరుచున్నాను, నా జ్యేష్ఠత్వం ఉంటే నాకేముందని చెప్పేసి తన జ్యేష్ఠత్వమును తన తమ్మునికి ఇచ్చేసి ఆ కూర తిని త్రాగి వెళ్లిపోయినని మనం చూస్తా ఉన్నాం. మన జీవితాలు కూడా చాలా సార్లు తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు, తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను అమ్మి వేసుకున్నటువంటి దుర్మార్గపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వారిగా మనం కనిపిస్తా ఉంటాం. యాసావు అలాగే తన జ్యేష్ఠత్వం అమ్ముకున్నట్లుగా మనం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతనే గాని, కృపావరణలే గాని అమ్మి వేసుకోనకుండా మన జీవితాల్లో దేవుని కలిగి ఉన్న ఉద్దేశము నిలబెట్టుకుని దేవుడి కొరకు నిలబడగలిగితే దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం జరిగింపజేసి ఆ చిక్కుడుకాయ కూర కంటే కూడా శ్రేష్టమైన కూరను ఆ రోజు దేవుని మీద ఆధారపడి ఉంటే యాసావుకి ఇచ్చి ఉండేవాడు. నీవు కూడా చిన్న చిన్న వాటి కొరకు ఆశపడి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోతున్నావేమో. అలా కోల్పోక దేవుని మీద ఆధారపడగలిగితే నువ్వు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికంగా నేను ఆశీర్వదిస్తానండి. ఈ కృపలోనికి దేవుడు నిన్ను నడిపించి ఆ ఉన్నతమైన ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్.